బర్త్డేస్ కానీ యానివర్సరీ కానీ సెలబ్రేషన్ ఏదైనా సెలబ్రేషన్ స్క్వేర్ లోని ప్రైవేట్ థియేటర్స్ లో అన్ని రకాల సౌకర్యాలతో సెలబ్రేట్ చేసుకోండి. వారంతా ఒకే కుటుంబానికి చెందినవారు. ఫ్యామిలీ అంతా కలిసి సరదాగా తీర్థయాత్రలకు బయలుదేరారు. చిన్న పెద్ద ముసలి ముతక అంతా ఎంతో భక్తి శ్రద్ధలతో ఆలయాలు దర్శించుకున్నారు. ఇక నర్మదా నదిలో పవిత్ర స్నానం చేయటానికి వెళ్లిన ఆ కుటుంబ సభ్యులు ప్రమాదవశాత్తు నదిలో మునిగి గల్లంతయ్యారు. అమ్రేలీ జిల్లాకు చెందిన కొంతమంది పర్యాటకులు సూరత్లో ఉంటూ పలు ఆలయాలను సందర్శిస్తూ పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఇక కుటుంబం అంతా నర్మదా నదిలో పవిత్ర స్నానం ఆచరించడానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు. ఇక ఇది గమనించిన సందర్శకులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే 8 మంది వ్యక్తులు మునిగిపోవడంతో ప్రదేశం చీకటిగా ఉండడంతో వారి జాడ కనుక్కోవటం పోలీసులకు సవాల్గా మారింది. గుజరాత్లోని నర్మదా జిల్లాలోని పోయిచా గ్రామం వద్ద మంగళవారం నర్మదా నదిలో స్నానానికి దిగి అదృశ్యమైన 8 మందిలో 3 చిన్నారులు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన మధ్యాహ్నం 12 గంటల సమయంలో జరిగినట్టు వాళ్లు తెలిపారు. 7 నుంచి 15 సంవత్సరాల వయసు గల పిల్లలను మరియు తప్పిపోయిన వారిని గాలించే పనిలో పడ్డారు పోలీసులు. అయితే నదిలో మునిగిపోయిన వారిలో బల్దానియా కుటుంబం అంతా ఉన్నట్టు పోలీసులు తెలియజేశారు. ఇక నదిలో మునిగిపోయిన వారి జాడ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. అసలు కుటుంబ సభ్యులను ప్రాణాలతో చూస్తామా లేదా అంటూ గుండెలు పగిలేలాగా రోధిస్తున్న తీరు అక్కడున్న ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టేలా చేస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.